ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన సోదరుడు అధికార పార్టీ ఎమ్మెల్యే. వ్యాపారాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని అడ్డంగా దోచేందుకు పక్కాగా స్కెచ్ చేశారు. ఎప్పుడో 9 ఏళ్ల కింద చేసుకున్న అగ్రిమెంట్ అంటూ రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు రెడీ అయ్యారు. తనకు ఎమ్మెల్యే రాధాకృష్ణ సొంత అన్న బెదిరింపులతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న తాడేపల్లిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అండతో ఆయన సోదరుడు రవి ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టాడు. సర్వే నెంబర్ 255, 275-1A, 302, 326-1 సర్వే నెంబర్లలో ఉన్న 2 ఎకరాల 4 సెంట్ల డొంక రోడ్డును ఎమ్మెల్యే రాధాకృష్ణ సోదరుడికి చెందిన విష్ణుప్రియ వెంచర్స్ కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమిని తక్కువ రేటుకే ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని వెంచర్స్ సంస్థ అభ్యర్థించింది. దీంతో ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలని తాడేపల్లి తహసీల్దార్ ప్రకటించారు. ప్రక్రియ పూర్తి కాకుండానే రోడ్డు నిర్మాణం ప్రారంభించింది ఎమ్మెల్యే రాధాకృష్ణ సోదరుడి సంస్థ. దీంతో అదే డొంక రోడ్డులో పొలాలకు వెళ్లే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పొలానికి వెళ్లే దారిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మడానికి అధికారులు ప్రయత్నిస్తే ఒప్పుకునేది లేదంటున్నారు. ఎకరం భూమి ఉందండి. ఇచ్చాం. అది 4 ఎకరాలు ఇస్తానన్నాడు. ఎకరానికి 25 లక్షల కాడికి ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చారు? 9 సంవత్సరాలు అన్నాడు. ఇకంతే ఇప్పటికి ఏమంటున్నారు మరి? తర్వాత అడిగితే అదేదో వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. వాస్తవంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ సోదరుడికి చెందిన విష్ణుప్రియ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గుంటూరు జిల్లా తాడేపల్లిలో భారీగా అపార్ట్మెంట్స్, విల్లాలు నిర్మించాలని భావించింది. డెవలప్మెంట్ పేరుతో రైతుల నుంచి భూములు తీసుకునే ప్రయత్నం చేసింది. ఎకరా భూమి ఇస్తే ఒక్కో రైతుకు 4 విల్లాలు ఇస్తామంటూ ఆశ పెట్టింది. అగ్రిమెంట్ సమయంలో ఎకరాకు 25 లక్షలు ఇస్తామని చెప్పింది. 3 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో 70 ఎకరాలు ఇచ్చేందుకు కొందరు రైతులు ముందుకు రావడంతో 3 విడతల్లో రైతులకు నగదు చెల్లించింది. అయితే 4 విల్లాలనిస్తే ల్యాండ్ కోసం ఇచ్చిన 25 లక్షలు తిరిగి చెల్లించాలంటూ అగ్రిమెంట్ సమయంలో తిరకాసు పెట్టింది ఎమ్మెల్యే రాధాకృష్ణ సోదరుడు రవికి చెందిన విష్ణుప్రియ వెంచర్స్ యాజమాన్యం. ఇదంతా జరిగి 9 ఏళ్లైంది. అప్పటి నుంచి అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగలేదు. 9 ఏళ్ల కింద తాడేపల్లి ఏరియా అంతగా అభివృద్ధి చెందలేదు. కానీ ఇప్పుడు అక్కడి మట్టి బంగారమైంది. ఎకరా భూమి కోట్లలో పరుగుతోంది. ఇప్పుడు ఉన్నట్టుండి విష్ణుప్రియ వెంచర్స్ సిబ్బంది రైతుల పొలాల్లోకి వచ్చేశారు. నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకొచ్చారు. డొంకదారిలో రోడ్డేస్తున్నారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 9 ఏళ్ల కింద చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం విల్లాలు, నగదు ఇస్తామంటే కుదరదని తేల్చేశారు. తమ్ముడు ఎమ్మెల్యే కావడంతో రాధాకృష్ణ సోదరుడు రవికి చెందిన సంస్థ సిబ్బంది రైతులను బెదిరించారు. స్థానికంగా ఉన్న కొంతమంది నేతలు కూడా రంగంలోకి దిగారు. రైతులతో మాట్లాడారు. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో రైతులపై ఒత్తిడి ఎక్కువైంది. అటు రైతులు ససేమిరా అంటున్న అభ్యంతరాలను లెక్క చేయకుండా కంపెనీ ప్రతినిధులు రోడ్డు నిర్మాణం కూడా మొదలుపెట్టారు. బిల్డర్ తీసుకుని ఏంటంటే దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది తీసుకుని కట్టకుండా అలా ఉన్నారండి. ఏదో రియల్ ఎస్టేట్ సరిగా లేదని చెప్పి మొన్న ఈ మధ్య మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు వచ్చి నేను కడతానని చెప్పి ఎంట్రీ అయ్యాడండి. ఆ 90 ఎకరాల్లో కూడా ఒక డొంక ఉందండి. ఆ డొంకను నేను కొనుగోలు చేస్తానని చెప్పి గవర్నమెంట్ దగ్గర ఒక అర్జీ పెట్టుకున్నాడండి. ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నోటీస్ బోర్డులో మీకు ఏమన్నా అభ్యంతరం ఉందా, 15 రోజులు అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయమని చెప్పారండి. ఆ డొంక తీసేస్తే రేపు ట్రాక్టర్లు రావడానికి కానీ మేము పండించిన పంటలు అటు ఇటు ట్రాన్స్పోర్టేషన్కి కానీ ఇబ్బంది అయిందని చెప్పి మేము కలెక్టర్ గారి గ్రీవెన్స్లో లెటర్లు పెట్టామండి. అబ్జెక్షన్స్ తెలియపరచడం జరిగింది. ప్రభుత్వం అయితే ఈ డొంక విషయంలో కలగజేసుకుని రైతులకు తగు న్యాయం చేయాలండి. రైతుల భూముల్ని తక్కువ రేటుకే లాక్కోవడంతో పాటు రైతుల భూములు వెళ్లే డొంకదారిని కూడా కొట్టేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ సోదరుడు ప్లాన్ చేశాడు. అసలే అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే సోదరుడు కావడంతో అధికారులు కూడా వారికే ఒత్తాసు పలుకుతున్నారు. దీంతో తమకు ఎలా న్యాయం జరుగుతుందా అని రైతులు చూస్తున్నారు.